2026 నీట్ రీ ఎగ్జామ్ జూన్ 21న కండక్ట్ చేయడం జరిగింది. ఎగ్జామ్ అయిపోయిన వెంటనే చాలామంది క్యాండిడేట్స్ మేము కాస్త బెటర్గా రాసాం, మంచి స్కోర్ వస్తుందని భావించారు. మార్క్స్ కూడా చెప్పడం జరిగింది. బట్ ఈ 2 days తర్వాత వాళ్ళకి తగ్గుతున్నాయి, కొంతమందికి తగ్గుతున్నాయి. కారణం ఏంటి అంటే ఓవర్ ఎక్స్పెక్టేషన్ చేసుకున్నారనమాట. ఇప్పుడు 1.5 రోజు తర్వాత క్యాండిడేట్స్ రియాలిటీకి రావడం జరిగింది. సో వాళ్ళకు వచ్చిన మార్క్స్ కాస్త తగ్గుతున్నాయి. ఒకసారి మీరు కూడా మీ మార్క్స్ని, మీరు చేసిన ఆన్సర్స్ని ఒకసారి చెక్ చేసుకోండి. మీ ఒరిజినల్ స్కోర్ను మాత్రమే గుర్తుపెట్టుకోండి. ఈ 2026 రీనీట్ ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్ 2025 కన్నా హార్డ్గా లేదు. 2025 నీట్ ఎగ్జామే చాలా హార్డ్గా ఉంది. బట్ ఇక్కడ సెక్షన్స్ వారీగా మనం చూస్తే ఫిజిక్స్ 2025 లాగానే హార్డ్గానే ఉంది. కెమిస్ట్రీ 2025 కన్నా కాస్త బెటర్గా, మోడరేట్గా ఉంది. బయాలజీ మాత్రం 2025 నీట్ ఎగ్జామ్ కన్నా 2026 రీనీట్ ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్ బయాలజీ క్వశ్చన్స్ చాలా ఈజీగా ఉన్నాయి. చాలామంది బాగా సాటిస్ఫై అయ్యారు. అయితే బయాలజీని ఎక్కువ ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు. కారణం ఏంటి అంటే బయాలజీలో క్వశ్చన్స్ హార్డ్గా ఉన్నప్పటికీ క్యాండిడేట్స్ వాటికి ఆన్సర్ చేయగలరన్నమాట. సో ఇక్కడ ర్యాంకును డిసైడ్ చేసేది ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ మాత్రమే. ఫిజిక్స్ చాలా హార్డ్గా ఉంది, కెమిస్ట్రీ కాస్త మోడరేట్గా ఉంది. మన కట్ ఆఫ్ను దృష్టిలో ఉంచుకుంటే ఇదే డిసైడింగ్ ఫ్యాక్టర్ అనమాట. మన ర్యాంకును డిసైడ్ చేసేది ఇదే. ఇక్కడ మరో ఇంపార్టెంట్ అయిన పాయింట్ ఏంటంటే కొంతమంది క్యాండిడేట్స్ చాలా తెలివిగా ఆన్సర్ చేశారనమాట. అంటే చాలా జాగ్రత్తగా ఆన్సర్ చేశారు క్వశ్చన్ పేపర్ను. ఎలాగంటే కొంతమంది May 3rd ఎగ్జామినేషన్ రాసిన తర్వాత కొంతమందికి 600+ మార్క్స్ క్రాస్ చేసిన వాళ్ళు June 21 రీనీట్ ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్ కూడా అలాగే ఉంటుంది అనుకొని ఓవర్ ఎక్స్పెక్టేషన్స్తో May 3rd లాగానే, అంటే అదే మైండ్ సెట్తో ఈ రీనీట్ ఎగ్జామినేషన్ని కూడా అటెంప్ట్ చేయడం జరిగింది. సో వాళ్ళు ఏం చేశారంటే ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ చేయడానికి ట్రై చేశారు. ఇప్పుడు వాళ్ళ మార్క్స్ తగ్గుతున్నాయి అన్నమాట. May 3rd నీట్ ఎగ్జామినేషన్లో వచ్చిన మార్క్స్ కన్నా ఇప్పుడు మార్క్స్ తగ్గుతున్నాయి. May 3rd ఎగ్జామినేషన్లో 600+ మార్క్స్ వాళ్ళు సాధిస్తే June 21 రీనీట్ ఎగ్జామినేషన్లో 500+కి పడిపోతున్నారు. అందుకే క్యాండిడేట్స్ రియాలిటీని చెక్ చేసుకోవాలి. ఇంకా కొంతమంది క్యాండిడేట్స్ అయితే చాలా తెలివిగా ఫిజిక్స్లో అయితే తమకు రాని క్వశ్చన్స్, అర్థం కాని క్వశ్చన్స్, టైం టేకింగ్ ఉండే క్వశ్చన్స్ని వదిలేశారు. దాంతో May 3rd నీట్ ఎగ్జామినేషన్లో వారికి ఎంత స్కోర్ అయితే వచ్చిందో దాదాపుగా 10-20 మార్క్స్ అటు ఇటుగా అదే స్కోర్లోనే, అదే లెవెల్లోనే, అదే రేంజ్లోనే ఉండడం జరిగిందనమాట. సో ఇలాంటి మైండ్ సెట్ కలిగిన అభ్యర్థులకి పెద్దగా స్కోర్ తగ్గలేదు. దట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇక్కడ క్యాండిడేట్స్ ఏ మైండ్ సెట్తో ఎగ్జామినేషన్ రాశారన్నది చాలా చాలా ఇంపార్టెంట్. మరో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే 15 minutes ఎక్స్ట్రా టైం అనేది కొంతమందికి బాగా ప్లస్ అయింది. ఎలాగంటే హార్డ్గా ఉన్న క్వశ్చన్స్ ఫిజిక్స్లో వదిలేయడం కారణంగా కెమిస్ట్రీలో లాజికల్గా ఆలోచించి కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేయడం జరిగింది. అలాంటి వాళ్ళ యొక్క స్కోరు పెరిగింది. ఈ యొక్క 15 minutes టైం ఎక్స్ట్రా రావడం వల్ల ఇంటెలిజెన్స్ గెస్సింగ్ చేయడానికి వీరికి టైం లభించిందనమాట. ఇది గుర్తుపెట్టుకోండి. ఇంకా కొంతమంది క్యాండిడేట్స్ అయితే క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్స్ చదివిన తర్వాత బబ్లింగ్లో రాంగ్ చేశారనమాట. అది ఇంకా పెద్ద మిస్టేక్. అలాంటి వారికి కూడా స్కోర్ తగ్గుతోంది. ఈ పాయింట్స్ అన్ని మనం ఎందుకు డిస్కస్ చేయాలంటే మన ర్యాంక్ని డిసైడ్ చేసేది, మన మార్క్స్ని డిసైడ్ చేసేది ఈ కీలకమైన అంశాలే. సరే, ఎగ్జామ్ అయిపోయింది, ఇక అవన్నీ మనం మార్చలేము, జరిగిన తప్పుల్ని మనం మార్చలేము. ఇప్పుడు మనకు ఎంత స్కోర్ వస్తుంది, ఎంతవరకు సీట్ రావడానికి అవకాశం ఉంటుంది అనేదే మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడిప్పుడే క్యాండిడేట్స్ రియాలిటీకి వచ్చి తమకు వచ్చిన ఒరిజినల్ స్కోర్ను చెప్తున్నారనమాట. దాన్ని బేస్ చేసుకొని, ఈ ఫీడ్బ్యాక్ బేస్ చేసుకొని మీకు ఈ కట్ ఆఫ్ను ప్రెడిక్ట్ చేయడం జరుగుతోంది, అంచనా వేయడం జరుగుతోంది. ఇక్కడ గవర్నమెంట్ ప్లస్ ప్రైవేట్ కాలేజ్ కలిపి కట్ ఆఫ్ చెప్పడం జరుగుతోంది. ఇక్కడ గవర్నమెంట్ ప్లస్ ప్రైవేట్ కాలేజ్ కలిపి కట్ ఆఫ్ చెప్పడం జరుగుతోంది. తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో ఓపెన్
410 వరకు వచ్చే అవకాశం ఉంది, ±10 మార్క్స్. కేటగిరీ వైజ్గా మనం చూస్తే బీసీఏ 370 ±10 మార్క్స్, బీసీబీ 400 ±10, బీసీసీ 370 ±10 మార్క్స్, బీసీడి 400 ±10 మార్క్స్, బీసీఈ 390 ±10 మార్క్స్. అదే ఎస్సీ కేటగిరీ అయితే తెలంగాణలో 350 ±5 మార్క్స్, ఎస్టీ కేటగిరీ అయితే 330 ±5 మార్క్స్. ఇది గవర్నమెంట్ ప్లస్ ప్రైవేట్ కాలేజ్ అన్ని కలిపి చెప్పడం జరుగుతుంది. ఈ రేంజ్ స్కోర్ ఉన్న వాళ్ళు సేఫ్ సైడ్లో ఉన్నట్టు ఇప్పటికి అందుతున్న ఫీడ్బ్యాక్ ప్రకారం. ఇక ఏపీ విషయానికి వస్తే ఏపీలో ఓపెన్ 480 వరకు ఉండొచ్చు. అంటే క్యాండిడేట్స్ చెప్తున్న స్కోర్ని బట్టి 480 వరకు ఓపెన్ ఉండొచ్చు, ±10 మార్క్స్ ఉండొచ్చు. బీసీఏ 460 ±10 మార్క్స్, బీసీబీ 470 ±10 మార్క్స్, బీసీసీ 430 ±10 మార్క్స్, బీసీడి 460 ±10 మార్క్స్, బీసీఈ 430 ±10 మార్క్స్. ఏపీలో ఎస్సీ కేటగిరీ అయితే 370 ±10 మార్క్స్, ఎస్టీ కేటగిరీ అయితే 350 ±10 మార్క్స్గా ఉండే అవకాశం ఉంది అనేది ఇప్పటివరకు అందుతున్న ఫీడ్బ్యాక్ని బేస్ చేసుకొని చెప్తున్న అంశం. ఒకవేళ గవర్నమెంట్ సీట్స్ పెంచే అవకాశం ఉంది. సీట్స్ పెరిగితే 2 తెలుగు రాష్ట్రాల్లో కట్ ఆఫ్ కాస్త తగ్గే అవకాశం అయితే ఉంది. బట్ సీట్ల పెంపకానికి సంబంధించి గవర్నమెంట్ అఫీషియల్ స్టేట్మెంట్ ఇంతవరకు ఏమి ఇవ్వలేదు. గవర్నమెంట్ అఫీషియల్ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత దాని గురించి డిస్కస్ చేద్దాం. ఇక్కడ టోటల్గా మనం చూస్తే మొత్తం ఇండియా వైడ్ అయితే ఎయిమ్స్ 20 ఉన్నాయి 2026 నాటికి. వీటిలో టోటల్ సీట్స్ 2250 సీట్స్ ఉన్నాయి. ఇక మన తెలుగు రాష్ట్రాల పరిస్థితి చూస్తే 2 ఎయిమ్స్ ఉన్నాయి. ఒకటి బీబీ నగర్ ఎయిమ్స్, ఇక్కడ 100 సీట్స్ ఉన్నాయి. రెండోది మంగళగిరి ఎయిమ్స్, ఇక్కడ 125 సీట్స్ ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో టోటల్గా ఎయిమ్స్ సీట్స్ 225 ఉన్నాయి. ఇక్కడ సీట్ రావాలంటే టాప్ ర్యాంక్ మస్ట్ అండ్ షుడ్గా రావాల్సి ఉంటుంది. యాజ్ ఆఫ్ నౌ ఇప్పటి వరకు ఉన్న ఇన్ఫర్మేషన్ అయితే ఇది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.